విదేశాలకే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్ సాగు ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చేసింది. డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేయడానికి సంగారెడ్డి జిల్లా రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాగు అరుదైన విషయమైనప్పటికీ ఆదర్శ రైతు జార సంగారెడ్డి తన పొలంలో సాగు చేసి కొత్త పంటను ఈ ప్రాంతానికి పరిచయం చేశాడు. థాయిలాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, శ్రీలంక వంటి దేశాల్లో పండే డ్రాగన్ ఫ్రూట్ ను ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని బొకాస్గామ్ కు రైతు జార సంగారెడ్డి పరిచయం చేశారు. కలకత్తాలో జరిగే ఈ అంటు మొక్కలను తెచ్చి వినూత్న పద్ధతుల ద్వారా సాగు చేస్తున్నాడు. దీంట్లో రెడ్ అండ్ రెడ్, పింక్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ అనే 3 రకాల డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలుంటాయి. రెడ్ అండ్ రెడ్ అనే రకం బాగా తీయగా ఉంటుంది. తక్కువ వర్షపాతం గల ప్రాంతంలో బాగా దిగుబడినిస్తుందని తెలుసుకుని ఆ మొక్కలను పెంచుతున్నానంటున్నాడు రైతు. హార్ట్ ప్రాబ్లం, బీపీ, షుగర్ పేషెంట్స్ కు ఇది మేలు చేస్తుందని చెబుతున్నాడు. ఒక ఎకరంలో 1600 మొక్కలు పెట్టాలని, అంటుమొక్క ధర 42 రూపాయలకు ఒకటి చొప్పున తెచ్చానని చెబుతున్నాడు. 10 నెలల నుంచి 15 నెలల వరకు దిగుబడి వస్తుందని, ఇది ఎడారి మొక్కగా పేరుగాంచింది కాబట్టి నీటి వినియోగం కూడా తక్కువ అని చెబుతున్నాడు. ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా తాను సాగు చేస్తున్నానని రైతు తెలిపాడు. తనకు మొక్కలు సిమెంట్ స్తంభాలకు మాత్రమే ఖర్చు అయిందని చెబుతున్నాడు. ట్రయల్ కోసమని ఒక 300 మొక్కలు పెట్టినాము. ఆల్రెడీ మనకు 8 నెలలకే ఆల్రెడీ ఒక 2-3 చెట్లు కూడా పళ్ళు వచ్చినాయి. ఒక్కొక్కటి హాఫ్ కేజీ వచ్చింది. ఇందులో 3 వెరైటీలు ఉన్నాయి. ఒకటి పింక్ అండ్ వైట్, ఇంకోటి పింక్ అండ్ రెడ్ అండ్ వైట్. ఇది మేము పెట్టింది సార్ రెడ్ అండ్ రెడ్. ఇది కొంచెం బాగానే ఉంది, టేస్ట్ బాగుంది. అయితే ఈ పండు తినడం మూలంగా కొంచెం హార్ట్, బీపీ, షుగరు పేషెంట్ చాలా ఎక్కువ తింటున్నారు. ఇందులో విటమిన్స్ బాగున్నాయి, హార్ట్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని డిమాండ్ కూడా బాగానే ఉంది. డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుని సాగు చేశారని, మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు సంగారెడ్డి. ఇవి